येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। అనంతకోటి వైష్ణవులకి జై. హరే కృష్ణ. మనం 13వ అధ్యాయం మొదలు పెడతాం. 13వ అధ్యాయంలో దాని టైటిల్ పేరు శ్రీ వరాహ భగవానుని అవతరణ. ఈ ఈ ఆ, ఈ చాప్టర్లో, ఈ అధ్యాయంలో మనకు చాలా శ్లోకాలు ఉన్నాయి. ఒక్కసారి క్లుప్తంగా ఈ శ్లోకాలు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒక్కసారి తెలుసుకుందాం. 50 శ్లోకాలు ఉన్నాయి, హాఫ్ సెంచరీ. మొదటి నుంచి 5 శ్లోకాలు ఏంటంటే విదురుడు మనువు గురించి సంబంధించిన ప్రశ్నల్ని మైత్రేయుని అడుగుతాడనమాట. 6, 7, 8లో మనువు బ్రహ్మతోటి ఏమని ప్రశ్నిస్తాడో ఆ విషయాన్ని చర్చిస్తే 9 నుంచి 13 బ్రహ్మ ద్వారా మనువుకు ఏమి ఆదేశాలు లభ్యమవుతాయో దాని గురించి చర్చించడం జరుగుతుంది. 14, 15 బ్రహ్మ ఆదేశాలకు తిరిగి ఆయన మనువు ఏ రకంగా జవాబు ఇస్తారు అనే విషయాన్ని తెలుసుకుంటే 16 నుంచి 30 శ్లోకాల్లో మన శ్వేతవరాహ స్వామి యొక్క అవతరణ గురించి ఆ వివరాలన్నీ ఆ లీల గురించి తెలుసుకుంటాం అనమాట. 31 నుంచి 33లో నీల వరాహ, ఆ నీల వరాహ యొక్క లీలలు 31, 32, 30 అంటే ప్రస్తావన. యాక్చువల్గా మొత్తం లీల తర్వాత చాప్టర్లో వస్తుంది, కానీ దీంట్లో 2-3 శ్లోకాల్లో ఆయన గురించి సంబంధించిన విషయాన్ని మనము తెలుసుకుంటాం. 34 నుంచి 34 నుంచి 45 శ్లోకాల దాకా ఋషులు మునులు ఆ భగవంతుని వరాహదేవుణ్ణి కీర్తిస్తూ స్తుతిస్తూ ఏం చదువుతారో అవన్నీ తెలుసుకుంటే, వాళ్ళ యొక్క ప్రార్థనల గురించి తెలుసుకుంటే చిట్ట చివరి 46 నుంచి 50 శ్లోకాల్లో భగవానుడు ఆ లీల చాలించి ఆయన స్వధామానికి వెళ్ళడము, ఆ లీలను తెలుసుకోవడం ద్వారా మనకి ఎటువంటి లాభం కలుగుతుంది అంటే ఫలశ్రుతి. ఈ యొక్క లీల యొక్క శ్రవణం వల్ల మనం పొందబోయే ప్రయోజనం ఏంటి అనేది ఈ 46, 47, 48, 49, 50 5 శ్లోకాల్లో ప్రస్తావించడం జరిగింది. సో ముందు ముందు విదురుడి ప్రశ్నలు, ఆ తర్వాత ఆ మను బ్రహ్మను అడగడము, తర్వాత బ్రహ్మ ఆదేశం ఇవ్వడము, ఆయన ఆదేశాలకు తిరిగి ఏ రకంగా మను రియాక్ట్ అయ్యాడు, ఏ రకంగా జవాబు ఇచ్చాడు అది చూసుకుంటాము. తర్వాత శ్వేతవరాహ లీలలు, నీలవరాహ లీలలు, తర్వాత ఋషుల యొక్క ప్రార్థనలు, ఆఖరికి అవతార సమాప్తి అయిపోయి తన స్వధామానికి భగవంతుడు వెళ్ళిపోవడము, ఆ తర్వాత ఆ కథాశ్రమం వల్ల మనకు వచ్చే ఫలం ఏంటి అనే ఫలశ్రుతి ద్వారా ఈ మొత్తం చాప్టర్ని మనం తెలుసుకుంటాం. సో మొట్టమొదటి శ్లోకము శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ తోటి ఈ జరిగిన విషయాలు చెప్తూ ఉండడంతో స్టార్ట్ చేస్తారనమాట. శ్రీ శుకవాచ నిశమ్య వాచం వదతో మునే పుణ్యతమాం నృప భూయ పప్రచ్చ కౌరవ్యో వాసుదేవ కథాధృతః. హరే కృష్ణ. ఎస్ మాతాజీలు.
ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ప్రణామ్ కృష్ణవేణి మాతాజీ, చదవండి. చదువుతున్నాను. నిశమ్య వాచం వదతో మునేహ పుణ్యతమాం రూపా భూయాః ప్రపంచ కౌరవ్యో వాసుదేవ కదా ధృతా. రెండు చిన్న మిస్టేక్స్. మునేహే అది ఇది పప్రచ్చ. ఓకే ఓకే చదవండి మరి. సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను, ఓ రాజా, ఈ పుణ్యతమములైన యమములు విషయములనన్నిటినీ మైత్రేయ ముని నుండి శ్రవణము చేసిన పిమ్మట విదురుడు తాను విననభిలషించేడి వాసుదేవ కథలను గూర్చి మరికొంత ప్రశ్నించారు. హరే కృష్ణ. సో ఈ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, విదురుడు మైత్రేయుడి నుంచి అంత భగవంతుడికి సంబంధించిన ఈ కథా విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా ఆయన ఇంకా ఇంకా వాసుదేవునికి సంబంధించిన కథల్ని వినాలని ఇంకా ప్రశ్నలు వేస్తారనమాట. ఇదే ఇదే ధోరణి మనము పరీక్షిత్తు సుఖదేవ్ గోస్వామి యొక్క సంభాషణలు కూడా మనం గమనించవచ్చు. ఆయన ఏదన్నా ఒక విషయం చెప్పిన సుఖదేవ గోస్వామి అయిపోయింది కథ అయిపోయిందని ఆయన పుస్తకాలు ముడిచి వెళ్ళలేదు. ఇంకా దానికి సంబంధించిన అనేక ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే అది వైష్ణవుల భక్తుల, శుద్ధ భక్తుల లక్షణం అనమాట. వాళ్ళకు ప్రియమైంది. ఇప్పుడు మనం కూడా ఏదన్నా మనకి ఇష్టమైంది మళ్ళా 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 వినాలనుకుంటాం కదా. అదే రకంగా ఈ భక్తులు కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుణ్ణి పూజిస్తుంటారు, ప్రేమిస్తుంటారు, ఆరాధిస్తుంటారు. కాబట్టి ఆయన గురించి వినడంలో వాళ్ళు ఆనందం పొందుతారు. అందుకని పదే పదే వాళ్ళ గురించి వినాలని కోరుకుంటారు అనమాట. శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే ఆయన పర్కోట్లో ఈ లాస్ట్ లైన్ కదా, వాసుదేవ కథాధృత అంటే వాసుదేవునికి సంబంధించిన కథా విషయాలను అమితంగా ఆరాధించేవాడు భక్తుడు, వైష్ణవుడు. అటువంటి విశుద్ధ భక్తులు వాళ్ళు ఈ పదం బట్టి ఏంటంటే అది ఎవరికి వర్తిస్తుందంటే విదురునికి వర్తిస్తుంది అనమాట. ఇక్కడ ఆ కోరిక అంటే ఆటోమేటిక్ గా ఉంది, ఒకళ్ళు బలవంతంగా కూర్చోబెట్టింది కాదు. విదురుడికి ఆ విషయాలు మరింత తెలుసుకోవాలన్న కోరిక ఉంది కాబట్టి అతనికి ఎంత చెప్పినా కూడా ఇంకా ఇంకా వినాలనే. ఇంక స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఒక స్వీట్ తో తృప్తి కలగదు, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అదే రకంగా సహజంగా అతనికి దాంట్లో రుచి ఉంది కాబట్టి వాసుదేవ కథా శ్రవణం మీద, అందుకని అతనికి ఒక రకమైనటువంటి తనివి తీరట్లే అంటే సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇంకా వినాలి అని అంటాడు. అంటే ఇంకా ఇంకా వింటుంటే ఇంకా ప్రయోజనం కలుగుతుంది కాబట్టి అతను ప్రశ్నలు అడుగుతూ ఆ సంభాషణను పొడిగిస్తుంటారనమాట. అప్పుడు ఇంకా విదురుడు ఏం అడిగాడు, ఏ రకంగా ఆ సంభాషణ పొడిగించడం జరిగింది అనేది మనకు రెండవ శ్లోకంలో దొరుకుతుంది అనమాట. విదురవాచ సవై స్వయంభువ సమ్రాట్ ప్రియపుత్ర స్వయంభువ ప్రతిలభ్య ప్రియాం పత్నీం కిం చకార తతో మునే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ప్రణామ్. విదురవువాచ సవై స్వయంభువః సామ్రాట్ ప్రియః సవై స్వయంభువః సామ్రాట్ సవై స్వయంభువః సామ్రాట్ ప్రియః పుత్రః స్వయంభువః ప్రతిలభ్య ప్రియం పత్నిం కిం చకార తతో మునేః. శ్రీ భాష్యం. శ్రీల ప్రభుపాదికి జై. విదురుడు పలికెను, ఓ మునివర్య, బ్రహ్మదేవుని ప్రియతనయుడగు స్వయంభువ మనువు ప్రియపత్ని పొందిన పిదప ఏమి చేసెను? హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఒక్కసారి మనము ఫ్లాష్ బ్యాక్ లోకి 12వ అధ్యాయంలోకి వెళ్తే బ్రహ్మ యొక్క సృష్టిలో కుమారాదుల సృష్టి అని పేరు గల 12వ అధ్యాయంలో 50 శ్లోకం నుంచి మొదలవుతుంది అనమాట. ఈయన ఫస్ట్ కుమారులను సృష్టిస్తారు, తర్వాత రుద్రుని సృష్టిస్తారు, తర్వాత ఈ ప్రజాపతులను సృష్టిస్తారు.
అయినా కూడా ఆయన అనుకున్నటువంటి ఆ సృష్టి కార్యం అనుకున్న రకంగా ముందుకు సాగటం లేదు. అప్పుడు అతను, అరే నేను ఎందుకు ఈ రకంగా నేను తలపెట్టిన కార్యం ఎందుకు జరగట్లేదు, దీనికి ఇది దైవమే కారణం, అంతకంటే కారణం నాకేం తోచట్లేదు అని వెద చెందుతుంటాడనమాట. ఆ రకంగా ఆయన ఆలోచిస్తూ భగవంతుడి మీద ఎప్పుడైతే తన ధ్యానాన్ని నిలుపుతాడో ఆయన దేహం నుంచి 2 రూపాలు ఉత్పన్నమవుతాయి. అక్కడ చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. వాళ్ళను వేరే పేర్లతో పిలవలేదు, పుత్రుడు పుత్రిక అని చెప్పలేదు. రూపాలు బ్రహ్మదేవుని కాయము, ఇక్కడ శ్లోకాల్లో కూడా కాయము అని చెప్తారు. యత్ కాయం అభిచక్షతే, కాయం అంటే ఆయన దేహం నుంచి ఇద్దరు ఉద్భవిస్తారు, అందుకని వాళ్ళను కాయం అంటారు. కానీ కూతురు గాని కొడుకని ఎక్కడ ఉచ్చరించలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మనకు డౌట్ రావచ్చు. మళ్ళా మనువును ఆ ఆమె ఆయన ప్రియపత్ని ఇద్దరు భగవంతుడి నుంచి, ఐ మీన్ బ్రహ్మదేవుని యొక్క దేహం నుంచి ఉద్భవించినారు, మరి అది ఎట్లా సబబు అయినది అని మనకు ఆ అనుమానం రాకుండా ముందే చెప్తారన్నమాట శిల ప్రభుపాద. ఆయన్ని ఖాయమని చెప్పడం జరిగింది వాళ్ళిద్దరిని. ఆ పురుషుడు, ఆ ఇద్దరు ఎవరైతే ఆ 2 దేహాలు ఉద్భవించాయో వాళ్ళు మైత్ర సంబంధంతో జత కూడారు అని చెప్తారనమాట. అందులో పురుషాకృతి ఉన్న ఆ దేహాన్ని స్వయంభువ మనువుగా చెప్తే, ఆ స్త్రీ రూపం ఉన్న భాగాన్ని శతభిషగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ ఇద్దరు ఏంటంటే వాళ్ళు బ్రహ్మ యొక్క మాతాజీ, ఆదేశం. ఆ శతరూప శతరూప కదా, మీరు శతభిష అన్నారు, నాకు డౌట్ వచ్చింది. శతరూప, సారీ తల్లి, శతరూపనే, హరే శతరూప కృష్ణ. కరెక్ట్. అయితే వీరిద్దరు బ్రహ్మదేవుని యొక్క ఆదేశం బట్టి తర్వాత ఈ మైథున క్రియ ద్వారా క్రమంగా ప్రజాభివృద్ధిని పొందించారు. ఇది మనకు వాళ్ళ యొక్క ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. సో ఇక్కడ విదురుడు కూడా వాళ్ళ గురించి అడుగుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు? మునివర్య, బ్రహ్మదేవుని ప్రియతనయుడు స్వయంభవ మనువు ప్రియపత్నిని పొందిన పిదప ఏమి చేసెను అంటే, అతనికి చెప్పా కదా ఇంకా విషయాలు తెలుసుకోవాలన్న ఉత్కంఠ ఉంది కాబట్టి తర్వాత ఏం జరిగింది అని అడుగుతున్నారు అనమాట. చరితం తస్య రాజర్షేర్ ఆదిరాజస్య సత్తమా బ్రూహి మే శ్రద్ధానాయ విశ్వక్సేనాశ్రయో హ్యసౌ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ కృష్ణ మాతాజీ. ఓకే, సుధీరా మాతాజీ చదవండి. నెక్స్ట్ హరే ఇంకొంచెం. ప్రణామ హరే మాతాజీ. ప్రణామ సుమమ్మ. చరితం తస్య రాజర్షే రాదిరాజస్య సత్తమా బ్రూహి బ్రూహి మే శ్రద్ధాదానయా విశ్వక్సేనాశ్రయో హాస్యౌ హ్యసౌ హ్యసౌ హసౌ హాస్యం అంటే హాస్యం వచ్చేసింది. హ్యసౌ. యా. హసౌ హసౌ. ఓ పుణ్యోత్తమ, రాజులకు ఆదిరాజు మనువు దేవదేవుడగు శ్రీహరి యొక్క పరమ భక్తుడు కనుక అతని ఉదాత్తమగు చరితమును మరియు కర్మలు శ్రవణదాయకములైనవి. దయతో వాటిని వర్ణింపుడు. నేను మిగులు శ్రవణాలాభిషయై యున్నాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ విదురుడు మైత్రేయుని ఏమని అడుగుతున్నాడంటే, అందరిలో మొదటి రాజు మనువు, ఆయన ఎవరు? భగవంతుని యొక్క ప్రియ భక్తుడు, పరమ భక్తుడు. ఆయన యొక్క చరిత్ర నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆయన ఏం చేశారు అనేది వినాలనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడే కాక భగవంతుని యొక్క భక్తులు కూడా ఎవరైతే భగవంతుడికి ప్రియమైన వాళ్ళో వాళ్ళ గురించి వింటే అది శ్రవణానందం కలిగిస్తుంది. అందుకని వాటిని వర్ణించండి, నేను వినాలని చాలా శ్రవణాభిలాషిని, అంటే వినేందుకు చాలా శ్రద్ధగా వినేందుకు సిద్ధంగా ఉన్నాను, వినాలన్న కోరికతో ఉన్నానని ఇక్కడ విదురుడు చెప్తాడనమాట. శిల ప్రభుపాదుల భాష్యంలో కూడా ఎందుకు మనము ఈ శుద్ధ భక్తుల గురించి తెలుసుకోవాలి, ఎందుకు వినాలి అనే విషయం గురించి అనే చర్చించారనమాట. ఇక్కడ ఈ భాగవతంలో మనం ఇద్దరు కూడా అనేక సార్లు చదువుతున్నాం. శ్రీమద్ భాగవతం అంటే కేవలము భగవంతుడు, ఆయన యొక్క జననము, ఆయన యొక్క లీలలే కాక భగవద్ భక్తుల గురించి కూడా చర్చించడం జరిగింది.
మనం కుంతి మహారాణి గురించి చదువుకున్నాం, భీష్మదేవుని గురించి చదువుకున్నాం, నారదుణ్ణి, వ్యాసుడు, సుఖదేవ గోస్వామి, పరీక్షిత్, పాండవులు ఎంతటి భక్తులు తెలుసుకున్నాం. ఆ రకంగా ముందుకు పోతూ ఉంటే మనకు ధ్రువుడు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అనేక మంది భక్తుల గురించి తెలుసుకుంటూ 10వ స్కందానికి వచ్చేటప్పటికి కేవలం భగవంతుని యొక్క గుణ రూప లీలా విశేషాలన్నీ ఇంకా డీటెయిల్ తెలుసుకుంటాం అన్నమాట. అంటే శ్రీమద్ భాగవతంలో భక్తుల్ని తీసేస్తే అది భాగవతం కంప్లీట్ కాదనమాట. శ్రీమద్ భాగవతంలో భగవంతుడు ఎంత ముఖ్య విషయమో ఆయన యొక్క భక్తుల గురించి ఆ విషయాల గురించి వినడము, తెలుసుకోవడం, చర్చించుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇక్కడ విదురుడు ఏమన్నాడంటే ఆ రాజు ఆ భగవంతుడి యొక్క పరమ భక్తుడైన మనువుకు సంబంధించిన విషయాలన్నీ వర్ణించండి అని మైత్రేయుని అడుగుతారనమాట. ఈ శిల ప్రభుపాద వారు ఏం చెప్పారంటే ఈ మొత్తం ఈ జగంలో, ఈ జగత్తుల్లో కూడా, అందరిలో కూడా ఆ ఈ మనకు దర్శనం ఇచ్చే భగవంతుడు, తర్వాత భగవంతుని యొక్క విశుద్ధ భక్తుల మధ్య ఎటువంటి భేదం లేదు అని చెప్తున్నారు అనమాట. ఏం భేదం లేదు? భేదం లేకపోవడం ఏంటంటే ఆయన భగవంతుడు, మనం భక్తులమే కదా అని. గుణరీత్యా భేదం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ భక్తులు మానవ దేహంతో ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క లక్షణాలు, నిరంతరం భగవంతుని పూజించడం వల్ల ఆ భగవత్ లక్షణాలను కలిగి ఉంటారనమాట వాళ్ళు. అందుకని భగవంతుడికి భక్తులకు మధ్య ఎటువంటి గుణ భేదం లేదు. అది రూపభేదం ఉంటుంది డెఫినెట్ గా, మనకు తెలుసు. కానీ గుణాల్లో ఎటువంటి భేదం ఉండదు. మనం ఎప్పుడు మనకు ఉదాహరణ ఇస్తారు కదా, సముద్రం నుంచి సముద్రంలో గ్లాసు నీరు తాగినా, అది ఒక స్పూన్ తాగినప్పటికీ మనకు నీటి స్వభావం ఒకే రకంగా ఉంటుంది. అట్లే బంగారం కూడా, బంగారము తర్వాత బంగారం చిన్న చిన్న ముక్క ఏది తీసుకున్నా గుణంలో ఒకటే రకంగా ఉంటుంది. ఈ రకంగా మనకు ఆపులెన్సెస్ అంటే ఆ వైభవంలో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ గుణాల్లో డిఫరెన్స్ ఏం లేదు అని. ఎందుకు మనం శుద్ధ భక్తుల గురించి వినాలి, వాళ్ళ గొప్పతనం ఏంటి అనే దానికి ఈ విషయం మనం గుర్తుంచుకోవాలన్నమాట. కాబట్టి విశుద్ధ భక్తులందరూ ఏం చేస్తారంటే ఆ ఈ భగవంతుడి యొక్క కథలు, ఆయన యొక్క గొప్ప భక్తుల గురించి కూడా కథలు శ్రవణం చేయాలన్న ఆసక్తి వ్యక్తపరుస్తారు. దీనివల్ల ఏంటంటే ఏం లాభమట అంటే భక్తి యోగ వికాసము కలగజేయడం. అంటే ఎప్పుడైతే ఈ విశుద్ధ భక్తుల యొక్క చరిత్రను మనం తెలుసుకున్నప్పుడు మనలో కూడా నిద్రావస్థలో ఉన్నటువంటి భక్తి అనేది ఏంటంటే వికసిస్తుంది అనమాట. అందుకని వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. అంతే కదా, ప్రహ్లాద గురించి వింటాము. అంత చిన్న వయసులో అంత దానవాగ్రుడైనటువంటి హిరణ్యకశిపుడితో ఎన్ని కష్టాలు పడి ఆయన ఆ భగవంతుని సాక్షాత్ ప్రకటింప చేసుకున్నాడు. తర్వాత గొప్ప విషయాలను ఆయన మనందరికి గృహస్థ జీవితం గురించి, జీవితం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాడు. అది వింటే మనకు చాలా ఏమంటారు, ఇన్స్పైరింగ్ ఉంటుంది, కరెక్ట్, ప్రభావితం చేస్తుంది. ఈ రకంగా ఏ భక్తుడి యొక్క జీవిత చరిత్ర చూసినా మనలో ఉండే నిద్రావస్థలో ఉన్న భక్తి చైతన్యం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడితో పాటు ఆయన యొక్క విశుద్ధ భక్తుల యొక్క చరిత్రను తెలుసుకోవాలన్నమాట. సో 4వ శ్లోకంలో ఏమంటున్నారు అంటే దీని గురించే కంటిన్యూషన్. ఎందుకు మనం వినాలి వాళ్ళ గురించి అనేది ఇక్కడ కూడా చెప్తున్నారు. శృతస్య పుంసాం సుచిరశ్రమస్య నన్వజ్ఞసా సూరి విరీడితోర్థః తత్తద్గుణానుశ్రవణం ముకుంద పాదారవిందం హృదయేషు యేషాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ప్రణామం. చదవండి. శృతస్య పుంసాం సుచిరశ్రమస్య నన్వంగసా సూరిభిరీడితోర్ధః తత్తద్గుణాను శ్రవణం ముకుంద పాదారవిందం హృదయేషు యేషాం. గొప్ప శ్రమతోను మరియు అది నన్వంజస, సెకండ్ లైన్ లో ఫస్ట్ వర్డ్ నన్వంజస. నన్వంచస సూరి బిరీడితోర్ధః.
గొప్ప శ్రమతోనూ మరియు దీర్ఘకాలమును గురువు నుండి శ్రవణం చేయువారు విశుద్ధ భక్తుల ముఖతః విశుద్ధ భక్తుల చరితమును కర్మలను తప్పక వినవలెను. విశుద్ధ భక్తులు ఎల్లవేళలా తమ హృదయములందు ముకుందుని తన భక్తులకు ముక్తి నొసకువాడు పాదపద్మములను తలచుచుందురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఈ శ్లోకం కూడా ఎందుకు మనం వాళ్ళ గురించి వినాలి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, శుద్ధ భక్తుల గురించి ఎందుకు వినాలి, వాళ్ళ గొప్పతనం ఏంటి అనేది చెప్తూ ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర నుంచి శుశ్రూషల ద్వారా గురుకులాల్లో ఉండి అనేక సంవత్సరాలు అధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందదలుచుకున్న విద్యార్థులు, అతని శిష్యులు ఏం చేయాలి అంటే వాళ్ళు ఒక తపస్సు లాగా ఎంతో శ్రమతోటి వాళ్ళు గురువును శుశ్రూష చేస్తూ చాలా రోజులు ఆశ్రమంలో ఉంటూ ఆయన దగ్గర నుంచి ఎప్పుడైతే విషయాలు తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ భగవంతుడి కర్మలే కాక విశుద్ధ భక్తుల గురించి ఎవరు విశుద్ధ భక్తులు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ 3rd లైన్ ఇచ్చారు చూడండి. శ్రీకృష్ణ పాద పద్మములను సదా తలచుచుండెడి భక్తుల దివ్య గుణములను గూర్చి వినేవారు. అంటే ఎవరైతే ఎప్పుడు భగవంతుని యొక్క పాదపద్మ తమ హృదయంలో పెట్టుకుని ఆ భగవంతుడిని ధ్యానిస్తుంటారో, ఆరాధిస్తుంటారో, సేవిస్తుంటారో అటువంటి వాళ్ళు విశుద్ధ భక్తులు. కాబట్టి కేవలము భగవంతుడు చేసిన లీలలే కాక ఈ భక్తుల గురించి కూడా వినాలి అన్నమాట అని చెప్తూ ఈ విశుద్ధ భక్తుడు అంటే మళ్ళీ చెప్పారు భగవత్పాద పద్మం నుండి క్షణమాత్రం కూడా దూరం కాబట్టి, అంటే సర్వకాలావస్థలందు భగవంతుడినే వాళ్ళు మనసులో పెట్టుకొని ధ్యానిస్తుంటారు అన్నమాట. దీంట్లో ఏంటి డిఫరెన్స్, గొప్పదనం ఏముంది, అందరి హృదయాల్లో కూడా భగవంతుడు అన్ని జీవుల్లో, మనమే కాదు అన్ని జీవుల్లో కూడా హృదయాల్లో ఆయన క్షీరోక్షాయ విష్ణు అంతర్గతంగా ఉంటారు. కాబట్టి మరి ఇదేమిటి గొప్పతనం అంటే వాళ్లకు మనకు భక్తులకు అశుద్ధ భక్తులకు భేదం ఏంటి అంటే మనం మాయ ప్రభావంలో మనలో ఉన్న భగవంతుని మనము మర్చిపోతాం. కానీ ఈ శుద్ధ భక్తులు ఏంటంటే ఈ భౌతిక పరమైనటువంటి ఆకర్షణలు మాయలు వాళ్ళ మీద ఉండవు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ భగవంతుని యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి సన్నిధిని వాళ్ళు అనుభవిస్తుంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఎప్పుడూ కృష్ణుని యొక్క పాదాన్ని హృదయంలో పెట్టుకొని ఆయన దర్శించుకుంటారు. మనకేంటంటే మన మాయ కారణంగా మనము భగవంతుడి వైపు మొహం తిప్పుతాము. ఈ ఆధ్యాత్మికంగా ఎవరైతే ఉన్నత శ్రేణిలో ఉంటారో వాళ్ళు మామూలు మనలాగానే ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దృష్టికోణం ఈ మాయ వైపు, ఆకర్షణల వైపు కాకుండా తమ మనసును ఆ పద్మంగా చేసుకొని భగవంతుడి యొక్క పాదానందులో స్థిరం చేసుకుంటారు అనమాట. అందుకని వాళ్ళు భగవంతుడితో సమానమైన వాళ్ళు, అంతా మహిమ కలిగిన వాళ్ళు అని చెప్తున్నారు. అయితే శిలా ప్రభుపాదులు ఏమన్నారంటే విష్ణు భక్తులు భగవంతుడి కంటే కూడా అధికంగా ఆరాధనీయులు అనమాట. ఎందుకు అదేంటి మాతాజీ, మరి భగవంతుడి కంటే ఎవరు గొప్ప కాదు కదా, మరి భక్తులు ఎందుకు గొప్ప భగవంతుడి కంటే అంటే అది ఆయనే చెప్పలేదు, భగవంతుడు సాక్షాత్ ఆ స్టేట్మెంట్, ఆ ఒక విషయాన్ని చెప్పారనమాట. నాకంటే నా భక్తులు గొప్పవాళ్ళు అని. ఎందుకంటే ఆయన భక్త ప్రియుడు కాబట్టి తనని ఎప్పుడు ధ్యానించే భక్తులకు తనకంటే అధికమైన స్థానం ఇచ్చారు. సో భక్తుని అర్చన భగవత్ అర్చన కంటే కూడా శక్తివంతమైంది. కాబట్టి అటువంటి భక్తుల గురించి వినటే అదేంటంటే అది ఎవరెవరైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకుంటారో అటువంటి వాళ్లకు, అటువంటి గొప్ప వ్యక్తులు, గొప్ప భక్తుల గురించి వినడం చాలా ముఖ్యము. ఎందుకు అంటే చివరిగా చెప్తారు శిలా ప్రభుపాదుల వారు, ఏలనగా స్వయంగా విశుద్ధ భక్తుడు కానిదే ఎవరునూ భగవంతుని గూర్చి కానీ అతని భక్తుని గూర్చి కానీ వివరింపజాలరు. మన అందుకే శిలా ప్రభుపాద ఇద్దరు కూడా శ్లోకాలు ఏం చెప్పారు, ఏదైనా భగవత్ విషయాలు తెలుసుకోవాలంటే ఒక భక్తుని ద్వారా తెలుసుకోవాలి. కానీ ఎవరైతే కమర్షియల్ గా లెక్చర్స్ ఇస్తూ దాని ద్వారా పొట్టబోసుకుంటారో అటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలని చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క విశుద్ధ భక్తులం కామో
ఆ భగవంతుని లీలలు గాని, భగవంతుని గురించి గాని, భగవంతుని యొక్క భక్తుల గురించి గాని వివరించేటప్పుడు సరైన న్యాయాన్ని మనం చేకూర్చలేం. ఇప్పుడు ఏదైనా సరే ఒక విషయాన్ని సరిగ్గా తెలుసుకున్నవాడే దాని గురించి వివరణ ఇవ్వగలరు. దాన్ని అనుభవించిన వాళ్ళు ఆ యొక్క అనుభవాన్ని మనతో పంచుకోగలరు. అంతేగాని మన ఊహాజనితంగా వచ్చే ఆలోచనలు, ఆ స్పెక్యులేషన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, దాని ద్వారా భగవంతుని గురించి కానీ, భగవద్భక్తుల గురించి కానీ సరిగ్గా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఇటువంటి భక్తుల గురించి తప్పకుండా ఒక భక్తుల ద్వారా ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్లకు చాలా ముఖ్యము. అది చెప్పుకుంటూ నేను ఒక చిన్న శ్లోక రిఫర్ చేస్తా. అది పద్మ పురాణంలో శివుడు చెప్తాడనమాట. ఆరాధనానా విష్ణు సెకండ్ ఎవరికైనా గుర్తుందా అది? దాంట్లో చెప్తారనమాట. ఆయన ఏం చెప్పారంటే అన్న విష్ణుని ఆరాధన గొప్పది, కానీ విష్ణు ఆరాధన కంటే ఆయన యొక్క భక్తుల యొక్క సేవ ఇంకా గొప్పది. నేను 2 నిమిషాలు మీకు ఆ శ్లోకాన్ని భరిస్తా. నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం. శుకదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఇంకా మధ్య మధ్యలో మనకు మైత్రేయుడు విదురుడు సంభాషణతో పాటు శుకదేవుడు పరీక్షిత్కి ఏం చెప్తారో, ఈ శ్రీమద్ భాగవతాలు మనం తరచుగా చూసేదన్నమాట. ఒకే అధ్యాయంలో ఇద్దరి మధ్యలో ఉండే ఆ చర్చలు, వాగ్విదాలు మధ్య మధ్యలో వస్తుంటాయి అన్నమాట. ఇక్కడ శుకదేవ గోస్వామి ఏం చెప్పారు అంటే, విదురుడి యొక్క గొప్పతనాన్ని అక్కడ చెప్తున్నారనమాట. ఇంతకుముందు అనుకున్నా కదా శుద్ధ భక్తుల గురించి చర్చించాలని. ఎవరైతే ఏ విదురుడైతే ఋషి ద్వారా మైత్రేయుని ముని ద్వారా భగవంతుని గురించి ఇంకా ఇంకా వినాలనుకుంటున్నాడో అతని యొక్క లక్షణం గురించి ఇక్కడ, అతని యొక్క గొప్పతనాన్ని గురించి శుకదేవ గోస్వామి పరీక్షితుడికి చెప్తారనమాట. మాతాజీ మీకు ఈ శ్లోక వచ్చేసి మధ్యలీల 11.31 మాతాజీ. ఏ తల్లి? ఆరాధనానం సర్వేషాం విష్ణోర్ ఆరాధనం పరం. అది చైతన్య లీలలో వచ్చింది, కానీ చైతన్య చరితామృత కాదు. యాక్చువల్ గా ఈ పద్మ పురాణం అది శివుడు మనకి చైతన్య చరితామృతాలో ఉంది మాతాజీ ఇది. నేను ఇది పద్మ పురాణం కోట్ చేద్దామని. ఆఫ్టర్నూన్ కోటాల్లో ఉంది, కానీ నాకు టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు అని. ఓకే, ఇప్పుడు ఎవరైనా శ్లోకం చదివే టైంలో ఆ శ్లోక తీస్తా. థ్యాంక్స్ తల్లి. చైతన్య చరితామృతాల్లో మళ్ళీ రీకోటెడ్, కానీ యాక్చువల్ గా అది మేబీ అయ్యి ఉండొచ్చు మాతాజీ, బట్ మధ్యలీలలో 11.31 లో వస్తుంది అది. అదే పద్మ పురాణాలు చెప్తారు ఇది. శ్రీశుకోవాచ ఇతి బ్రువాణాం విదురం వినీతం శీష్ణశ్చరణోపధానం ప్రహృష్టరో మా భగవత్కథాయాం ప్రణీయమానో మునిరభ్యచష్ట. హరే కృష్ణ. హరే కృష్ణ. నో ప్రాబ్లం. చదవండి. శ్రీశుక ఉవాచ ఇతి ధ్రువాణాం విదురం వినీతం సహస్రశీర్ష్ణశ్చరణోపధానం ప్రహృష్టరోమా భగవత్కథాయాం ప్రణీయమానో మునిరభ్యచష్ట. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, విదురుడు పరమ సాత్వికుడును శాంతుడును అయిన కారణమున అతని ఒడిలో దేవదేవుడగు శ్రీకృష్ణుడు ముదముతో తన పాదపద్మముల నుంచెను. అతని పలుకులచే మైత్రేయముని మిగుల ప్రసన్నత నొందెను. ఆ విధముగా విదురుని స్ఫూర్తిచే ప్రభావితుడైన వాడై మైత్రేయుడు పలుకుటకు యత్నించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మైత్రేయుడు యొక్క ప్రేరణ ఎవరంటే విదురుడు. విదురుడు యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాన్ని శుకదేవ గోస్వామి చెప్తూ, ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఒళ్ళో సాక్షాత్ భగవంతుడు పాదాలని పెట్టారు. అది కూడా సంతోషంగా పెట్టారు. అదేంటనే తర్వాత తెలుసుకుందాం. శిలా ప్రభుపాదుల వారు మనకి ఏ విషయాన్ని కూడా వివరించకుండా వెళ్ళలేదు. మనలో రాబోయే ప్రశ్నలు ఆయన ముందే ఊహించి జవాబులు ఇచ్చారు పర్పోర్ట్స్ లో. సరే, ఆ శ్లోకం వెళ్లే ముందు ఒక్కసారి నేను చెప్పినా కదా పద్మ పురాణంలో చెప్పబడిన శ్లోకము రసరాణి మాతాజీ అన్నట్టు చైతన్య చరితామృత మధ్య లీలలో 11వ చాప్టర్ లో 31 శ్లోకంలో కూడా మళ్ళా కోట్ చేయబడిన శ్లోకము.
ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ దేవి అంటే దుర్గాదేవిని సంబోధిస్తూ శివుడు ఏం చెప్తున్నారంటే, కొన్ని వేదాల్లో ఫలానా ప్రయోజనాల కోసం ఈ దేవుళ్ళను అర్చించాలి, ఈ దేవుళ్ళ కోసం మనం వాళ్ళ ప్రీతి చెంది ఫలితాలు పొందొచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఈ దేవతార్చన కంటే అన్నిట్లో ఉత్తమమైంది విష్ణు భగవానుడి యొక్క సేవ. ఆయన్ని ఆరాధించడము, ఆయన్ని సేవించడం, ఆయనకు భక్తి చేయడం అన్నిట్లో ఉన్నతమైంది. దాన్ని మన ఆచార్యులు చెప్తున్నారు. అయితే విష్ణు ఆరాధన కంటే కూడా వైష్ణవుల యొక్క సేవ ఇంకా ముఖ్యమైనది. ఎందుకు అంటే వాళ్ళు భగవంతుడికి సమీపంగా, భగవంతుడికి సంబంధించిన వాళ్ళు కాబట్టి. అంటే ఈ శ్లోకం బట్టి మనకేం తెలుస్తుందంటే, ఎందుకు పరమ భక్తులకు ఆ ఇంపార్టెన్స్ ఉందంటే, భగవంతుడే స్వయంగా అది ఇచ్చారు. మళ్ళా దాన్ని గొప్ప వైష్ణవుడైనటువంటి శివుని ద్వారా మళ్ళా మనకు చెప్పబడింది అనమాట. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ శుకదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, విదురుని యొక్క గొప్పతనాన్ని పలికారనమాట. విదురుడు ఏంటంటే, ఇక్కడ ఇంకో విషయాన్ని మనము తెలుసుకోవాల్సింది, విదురుడు ప్రశ్నలు మైత్రేయుని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ మైత్రేయుడు విదురుని యొక్క స్వభావంతో, ఆయన యొక్క ప్రశ్నలతోటి ప్రభావితం అవుతున్నాడు అనమాట. విదురుడు చూసేందుకు చాలా శాంతంగా, మృదువుగా, పరమ సాత్వికంగా ఉంటాడనమాట. అటువంటి విదురుడు ఒక ఏమంటారు, ఒక తలగడలాగా ఆ స్వామి పాదాలకు ఆ తలగడలాగా ఆశ్రమిస్తాడంటావు, అవకాశం ఇస్తాడు అంటారు అనమాట. అటువంటి విదురుని చూసి అతని ప్రశ్నలు చూసి సంతోషంగా అతను జవాబు ఇవ్వడం మొదలు పెడతారు. శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఈ సహస్ర శీర్ష్ణ అనే పదము చాలా ముఖ్యమైనది అని చెప్తూ, ఎందుకు అంటే ఆ సహస్ర శీర్ష్ణ అనే పదము మనం సామాన్యంగా ఐ థింక్ పురుష సూక్తం చదివేటప్పుడు ఆ పదం వస్తుంది మనకు. అదేంటి అంటే, ఎవరైతే అనేక రకాల శక్తులు, వైవిధ్యపూర్ణమైన శక్తులు, తర్వాత వాళ్ళు చేసే పనులు కూడా ఏంటి అంటే అందరికంటే భిన్నంగా, గొప్పగా, ఇంపార్టెంట్ పనులు చేయగలుగుతూ, తర్వాత అద్భుతమైనటువంటి మేధస్సు కలవాడు, ఇన్ని లక్షణాలున్న వాడిని సూచించే పదం ఏంటంటే సహస్ర శీర్ష్ణ. అది మనందరికి తెలుసు. అటువంటి యోగ్యత, అటువంటి క్వాలిఫికేషను కేవలము ఆ దేవదేవుని తప్పించి ఇంకెవ్వరికి లేదు. అటువంటి ఆ భగవంతుని విదురుడు ఏ రకంగా ఆకర్షించాడు అంటే, మనందరికి తెలుసు, దుర్యోధనుడు ఒక గొప్ప విద్యను ఏర్పాటు చేసి పిలిస్తే కూడా, ఎప్పుడైతే విదురుడు తన ఇంటికి ఆహ్వానిస్తాడో, కృష్ణుడు విదురుని ఇంటికి వెళ్ళేందుకే అతను ఆలోచిస్తాడు, వెళ్తారు కూడా. వెళ్ళి ఆయన భోజనం చేసినప్పుడు ఏంటంటే, ఎప్పుడు విదురుడి ఇంట్లో భోజనం చేసినా ఆయన విశ్రాంతి తీసుకునేది. ఆ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఏం చేసేవారటంటే, స్వామి ఆయన పాద పద్మాల్ని విదురుడి ఒళ్ళో నిలిపేవాడట. అంత అంటే ఏ పాదాల గురించి ఎంతమంది తపాలు చేసి జపాలు చేస్తారో, అటువంటి పాదాలని స్వామి స్వయంగా విదురుడి ఒళ్ళో పెట్టడము అహోభాగ్యం. అటువంటి ఆ భాగ్యాన్ని తలుచుకొని, ఎప్పుడు తలుచుకున్నా మైత్రేయుడికి ఏమవుతుందట అంటే, ఒక ఇన్స్పిరేషన్ వస్తుందట. శరీరం గగర్పడుతు రోమాంచనం అవుతుంది. అంటే మనకి ఏదైనా ఒక అద్భుతమైన విషయాన్ని ఏంటి ఏమవుతుంది, వెంట్రుకలు వెంబడి నిల్చుంటాయి శరీరం. అదొక లక్షణం అన్నమాట, ఆ రోమాలు నిల్చోవడం. అటువంటివన్నీ మైత్రేయుడికి అటువంటి భావాలు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే విదురుడి నోటి నుంచి ప్రశ్నలు వచ్చాయో, చాలా సంతోషంగా, ఒక భక్తుడికి ఇష్టమైనది ఏంటి అంటే స్వామి గురించి మాట్లాడడం. మరి ఇంకో భక్తుడు ఆ ప్రశ్న వేస్తే ఈ భక్తుడికి కూడా ఇంకా ఉత్సాహం ఉంటుంది. కాబట్టి ఇంకా చాలా ఆనందంతో భగవంతుని యొక్క కథలు వర్ణించి ఆ వర్ణించడంలో ఆయన ఆనందాన్ని పొందారు అని చెప్తున్నారు శిలా ప్రభుపాద వారు. హరే కృష్ణ. సో నెక్స్ట్ శ్లోకాలు ఇక మైత్రేయుడు మాట్లాడడం మొదలు పెడతారు. సో ఇప్పటిదాకా మనం విన్నది ఏంటంటే,
విదురుడి ప్రశ్నలు, విదురుడు మనువు గురించి అడగడము, మనువు గురించి అడుగుతూ ఎందుకు మనువు గురించి అడిగాడు అంటే అతను ఒక శుద్ధ భక్తుడు కాబట్టి, భగవంతుని యొక్క ఒక భక్తుడు కాబట్టి ఎందుకు మనం భగవంతుని భక్తుల గురించి వినాలి, దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్తూ విదురుడి యొక్క స్వభావం, అతని యొక్క భాగ్యం అది తెలుసుకొని తలుచుకొని ఆనందంతో మైత్రేయుడు భగవత్ కథను చెప్పడం ఇంకా మళ్ళా కంటిన్యూ చేస్తారనమాట. సో ఈ 5 శ్లోకాలు ఇది చర్చించుకున్న 6వ శ్లోకంలో ఇంకా మైత్రేయుడు మాట్లాడడం మొదలు పెడతారు. మైత్రేయువాచ యదా స్వభార్యయా సార్థం జాత స్వయంభువో మనుః ప్రాంజలి ప్రణతశ్చేదం వేద గర్భమభాషత. హరే కృష్ణ. ఇంతకుముందు రవిశేషి మాతాజీ ఇంకో మాతాజీ చదువుతా అన్నారు, చదవండి. ఐ థింక్ దివ్యగోలోకేశ్వరి అనుకుంటా కదా. మాతాజీ నేను చదివాను తను రవిశేషి. చదివేసింది అయితే మాతాజీ అయితే లాస్ట్ లో రవిశేషి రవిశేషి చదువుతుంది. మాతాజీని చదువు. రవిశేషి మాతాజీ చదవండి. ఖాళీ ఉందో లేదో మాతాజీ. ఓకే తల్లి, చదువు ఇంకెవరన్నా రచరాణి, చదువు. నువ్వు చదువు. మైత్రేయ ఉవాచ యథా స్వభార్యయా సార్థం జాత స్వయంభువో మనుః ప్రాంజలి ప్రణతశ్చేదం వేదగర్భం అభాషత. మైత్రేయ ముని విదురునితో పలికెను, మానవుల పితయగు మనువు తన భార్యతో సహా ఉద్భవించిన పిదప ప్రణతులను అర్పించుచు ముకుళిత హస్తుడై వేదగర్భుడగు బ్రహ్మతో ఇట్లు పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 6వ శ్లోకంలో ఎప్పుడైతే దేహం ద్వారా వాళ్ళు ఉద్భవిస్తారో అప్పుడు ఆయన ఇక్కడ మానవ పిత అన్నారు. అంటే ఈ మానవుల యొక్క ఉత్పత్తికి ఆయన మూల కారణం కాబట్టి మానవుల పిత, ఫస్ట్ మ్యాన్ కైండ్ అని కూడా చెప్పారు మనువు గురించి. ఆయన తన భార్యతో సహా బ్రహ్మదేవునికి నమస్కారం అర్పిస్తాడనమాట. అర్పిస్తూ ఇక్కడ వేద గర్భుడైన బ్రహ్మతో, ఆయన నుంచే వేదాలు వచ్చాయి కాబట్టి వేద గర్భుడు బ్రహ్మతోటి మనువు సంభాషించడం మొదలు పెడతారు. అది కూడా ఎట్లా, చేతులు జోడించి ముక్కల హస్తుడై నమస్కారాలు అర్పిస్తూ ఇంకా బ్రహ్మతోటి మాట్లాడడం మొదలు పెడతారు. అంటే గౌరవంగా వినయంగా అతనితో మాట్లాడటం మొదలు పెడతారు అనమాట. త్వమేక సర్వభూతానాం జన్మకృత్వత్తి జన్మకృత్ వృత్తిధ పిత తథాపి న ప్రజానాం తే శుశ్రూషా కేన వా భవేత్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. త్వమేకః సర్వభూతానాం జన్మకృద్వృత్తిదః పితా తథాపి నః ప్రజానాం తే శుశ్రూషా కేన వా భవేత్. జీవులందరూ నీ నుండియే జన్మించి ఉన్న కారణమున నీవే వారికి జనకుడవు మరియు పోషకుడవు అయి ఉన్నావు. మేము ఏ విధముగా నిన్ను సేవించవలెనో దయతో ఆదేశింపము. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అన్ని జీవులకు కూడా ఆయనే తండ్రి, ఎందుకంటే ఆయనే జనకుడు, ఆయనే పోషకుడు. ప్రతిదీ బ్రహ్మ ద్వారా సృష్టించబడింది కాబట్టి, పునఃసృష్టి కాపించింది కాబట్టి అని ఏమంటున్నారంటే ఇంతమందికి జన్మించినావు కాబట్టి నువ్వే వారికి జనకుడివి, పోషకుడు కూడా. నిన్ను మేము ఏ రకంగా సేవించాలి అది మాకు దయతో ఆదేశించండి అని అడుగుతారనమాట. శిలా ప్రభుపాదుల వారి భాషలో ఎంత చక్కగా చెప్పారంటే, అంటే ఈ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాటికి అదొక మంచి ఏమంటారు కనువిప్పయ్యేటట్టు. తండ్రి అయిన వాని అవసరములను వాటిని అన్నిటినీ సరఫరా చేసేది మూలముగా భావించుటే కాక, అంటే తండ్రి ఎప్పుడు మనకు కావాల్సినవే సరఫరా చేస్తూ ఉంటారు అని మనం భావించకుండా ఏంటి అంటే పెద్దగా అయినాక అటువంటి తండ్రిని మనము సేవ చేయడం, ఒక కొడుకుగా ఒక సంతానం అని చెప్పలేదు శిలా ప్రభుపాదు, నేను అది యాడ్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కొడుకుదే బాధ్యత కదా అని ఆడపిల్లలు తప్పించుకునే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఎవరైనా సరే సంతానం మనకు అవసరమైన అన్నిటినీ సరఫరా చేస్తూ మనని కని పెంచి పోషించినటువంటి పెద్దల్ని వాళ్ళు పెద్దగైనాక వాళ్ళకి సేవ చేయడం మన బాధ్యత. అది ఇప్పుడు కాదు, బ్రహ్మదేవుని కాలం నుంచి కూడా ఉంది అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. బ్రహ్మదేవుని కాలం నుంచి అది సృష్టి నియమమై ఉంది. అది సృష్టి నియమం, అంటే నియమము,
అది తప్పకుండా పాటించాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా మటుకు పాటించట్లేదు. అందుకని ఈవెన్ భారతదేశంలో కూడా ఇప్పుడు మనకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా ఎక్కువ అవడం కారణం ఏంటంటే దాన్ని ఒక నియమంగా సంతానం పాటించకపోవడం వల్ల అన్నమాట. పెద్దవాడగునంత వరకు తల్లిని పోషించుట తండ్రి బాధ్యత, ఇక పెరిగి పెద్ద అయిన తర్వాత తండ్రిని సేవించుట తనయుని ధర్మం. ఇదన్నమాట. అంటే చిన్నప్పుడు మనం అసహాయులం కాబట్టి తండ్రి మనకు కావాల్సిన విషయాలను చూస్తూ రక్షణ కల్పించేవాడు. పెద్ద అయినాక వార్ధక్యంలో వయసు ఉడిగిపోయి శక్తి ఉడిగిపోయిన తల్లిదండ్రుల్ని కాపాడడం, వాళ్ళని పోషించడం, వాళ్ళని సేవించడం ఇది సంతానం యొక్క ధర్మం. ఇది ఒక్క చేంజ్ చేస్తే, సారీ అక్కడ తనయుడు అని చెప్పారు, నేను సంతానం అని చెప్పాను. ఎందుకంటే మరి నాలాంటి వాళ్లకు పుత్రులు లేని వాళ్లకు పుత్రికలు డెఫినెట్ గా వాళ్ళు ఆ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దృష్టిలో చెప్పాను నేను. ఇది మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న ఆర్టికల్ గుర్తుకొచ్చింది. ఎప్పుడో అంటే నేను ఈ ఉద్యమంలోకి వచ్చిన మొదట్లో మా శిక్షా గురువు చెప్తుండే, ఇప్పుడు ఏదైనా తండ్రికి ఇట్లా చేశాడు అని గొప్పగా చెప్పుకుంటారు మనము. అది చాలా అంటే అది వింటుంటే విచిత్రంగా ఉంటుంది. అతను చేసే డ్యూటీ అతను చేస్తున్నాడు, కానీ అధిక శాతం ఆ బాధ్యత చెయ్యని వాళ్ళే ఉంటారు. కాబట్టి అట్లా ఎవరైనా తండ్రి కోసం ఇది చేశారు అనే దాన్ని చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ అది చాలా సహజంగా జరిగిపోవాల్సిన విషయం అని చెప్పారు. ఇదే విషయాన్ని మనం దశమ స్కందాలను చూస్తే కూడా కృష్ణ బలరాములు ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని చెరసాల నుంచి విడిపించేందుకు వెళ్తారో ఆ సమయంలో వాళ్ళు దుఃఖిస్తారు. మా మూలంగా మేము ఇంత కష్టపడ్డారు, మీరు మాకు జన్మనిచ్చిన మేము మా తరఫున మా బాధ్యత మేము నెరవేర్చలేకపోయామని సాక్షాత్ భగవంతుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. సో ఇవేంటంటే సహజంగా సంతానానికి తల్లిదండ్రుల పట్ల ఉండే బాధ్యత. అదే విషయాన్ని మనకు శిలా ప్రభుపాదుల వారు కూడా చెప్తూ అది సృష్టి నియమమైంది అని ఆ విషయాన్ని నొక్కి చెప్తున్నారు. హరే కృష్ణ. చెప్పండి కనకావళి మాతాజీ. లేదులే మాతాజీ మాతాజీ సారీ మాట్లాడుతున్నారు. మైక్ ఆనందం చూసుకోలేదు. సారీ. ఓకే, నో ప్రాబ్లం. 8th శ్లోక చెప్పి ఆపేస్తా నేను. తద్విధేహి నమస్తుభ్యం కర్మస్వీడ్యాత్మశక్తిషు యత్కృత్వేహ యశో విశ్వక్ అముత్ర చ భవేత్ గతిః. యా, చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. చదవండి జయలక్ష్మి మాత, చాలా రోజులకు కలిసి. హరే కృష్ణ, చదవండి. తద్విదేహి నమస్తుభ్యం కర్మస్వీడ్యాత్మశక్తిషు యత్కృత్వేహ యశో విశ్వక్ అముత్ర చ భవేత్ గతిః. ఓ ఆరాధనీయుడా, మా శక్తి పరిధిలో కార్యనిర్వహణకై దయతో ఆదేశమునిము. అంతటా ఈ జన్మమున యశస్సు తదుపరి పరమగతి కలుగునట్లుగా దానిని మేము అనుసరింపగలము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అంటే ఈ ఈ పర్పోర్ట్ లో శిలా ప్రభుపాదుల వారు ఈ బ్రహ్మ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు, అంటే భగవంతుడి యొక్క సంతానమై భగవంతుడి నుంచి ఎవరైతే వేద జ్ఞానాన్ని గ్రహించారో అటువంటి బ్రహ్మ ఒక పరంపరలో ఎవరైతే వచ్చారో తమ బాధ్యతని వాళ్ళు నెరవేర్చారో అటువంటి వాళ్లను ఏం చెప్పారంటే శిలా ప్రభుపాదుల వారు, ఈ జన్మలో వాళ్ళు చాలా కీర్తి పొందుతారు, తర్వాత వాళ్ళు ముక్తి కూడా పొందుతారు అని చెప్తున్నారు అన్నమాట. ఇది చెప్పి ఈ పరంపరను బ్రహ్మ సంప్రదాయం అంటారు. మనందరూ తెలుసు, మనము బ్రహ్మగౌడీయ సాంప్రదాయం అని చెప్తారు మనల్ని అని చెప్తూ దాంట్లో ఎవరెవరు వచ్చారో ఆ క్రమం చెప్తారు. అమ్మ భాష కొంచెం పైకి చేతల్లి. బ్రహ్మ, నారదుడు, ఇవన్నీ మనకు తెలుసు. బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, మధ్వముని, ఆయన అంటే పూర్ణ ప్రజ్ఞలు, తర్వాత పద్మనాభుడు, నరహరి, మాధవుడు, అక్షోభ్యుడు, జయతీర్థుడు, జ్ఞానసింధువు, దయానిధి, విద్యా, అంటే ఈ ఆర్డర్ అంతా చెప్తున్నారు అనమాట. చెప్పుకుంటూ వచ్చి మళ్ళా ఎక్కడికి వచ్చారు? మాధవేంద్రపురి, ఈశ్వరపురి, చైతన్య మహాప్రభు, స్వరూప్ దామోదర్, తర్వాత రూప గోస్వామి, మిగతా అంటే రూప సనాతన వాళ్ళందరూ, రఘునాథ గోస్వామి, కృష్ణదాస్ గోస్వామి, నరోత్తమ దాస్ ఠాకూర్, ఆ పరంపర అన్నమాట.
విశ్వనాథ చక్రవర్తి, జగన్నాథ్ దాస్ బాబాజీ, తర్వాత మనకు తెలుసు భక్తి వినోద్ ఠాకూర్, గౌరకిషోర్ బాబాజీ యొక్క శిష్యుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, తర్వాత ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్. ఈ రకంగా ఏంటంటే ఆ బ్రహ్మ సంప్రదాయంలో ఆ పరంపర ద్వారా వచ్చిన వ్యక్తుల గురించి చెప్తూ ఇది ఆధ్యాత్మిక పరమైంది అంటే మామూలుది కాదు, అదొక భౌతికమైంది కాదు, అది ఆధ్యాత్మికమైంది అని చెప్పారు. చెప్పి మనువు ద్వారా వచ్చినటువంటి వంశ పరంపర భౌతికమైంది అని చెప్పారు. అంటే ఆ భేదం ఏంటో దాని గురించి ఇలా ప్రభుపాద చెప్పారు. కానీ ఏం చెప్పారంటే లాస్ట్కు ఈ రెండు కూడా అంటే మనువు ద్వారా వచ్చిన పరంపర, తర్వాత బ్రహ్మ, నారదుడు, వ్యాస భగవానుడి ద్వారా వచ్చినటువంటి ఆ ఆధ్యాత్మిక పరంపర రెండు కూడా వాటికి లక్ష్యము ఒకటే. ఏంటది? కృష్ణ రస భావన, కృష్ణ యొక్క భక్తి అనే భావం వైపే, ఆ లక్ష్యం వైపే రెండు కూడా ముందుకు సాగుతాయి, పురోగమిస్తున్నాయి అని, పురోగమించాలి కూడా. ఆ రకంగా మనకు శిలా ప్రభుపాదుల వారు తెలుపుతున్నారు. సో ఇప్పటితో ఈ రోజు ఆపేస్తా. శ్రీమద్ భాగవతానికి ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగచ్చు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, కృష్ణ రస భావన అంటే అమ్మా కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ భక్తి మనకు తెలిసిందే, డివోషన్. రసభావన అంటే అది రసయుతమైంది, అది దాన్ని ఏమంటారు, అదొక భావన అంతేగాని ఒక డ్రై ఫిలాసఫీ కాదని తెలిసేందుకు ఆ పదాన్ని వాడతారు, కృష్ణ భక్తి రస భావన. మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ, హరే కృష్ణ. ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. ఇది బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అన్నారు కదా, ఇది మళ్ళీ ఒకసారి చెప్పారా మీనింగ్? దీంట్లో అంటే మనకు ముందు ముఖ్యంగా బ్రహ్మతో మొదలవుతుంది. బ్రహ్మ ద్వారా బ్రహ్మ యొక్క మానస పుత్రుడు, బ్రహ్మ యొక్క ప్రథమైన ఆ ఫస్ట్ 10 మంది సంతానంలో చాలా ప్రథముడు ముఖ్యుడైన నారదుడు తర్వాత వ్యాసుడు. నారదుడికి వ్యాసుడు కుమారుడు కాదు కదా, కానీ ఆ గురుముఖంగా ఆధ్యాత్మిక పరంగా ఆ పరంపర సాగుతుంది అనమాట. ఆయన నుంచి జ్ఞానాన్ని వ్యాసుడు పొందాడు. వ్యాసుడి నుంచి మధ్వముని, ఆయన పూర్ణ ప్రజ్ఞలు అంటారు. అది మనకి లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. పద్మనాభుడు, నరహరి, మాధవుడు, అక్షోభ్యుడు. అంటే ఇది చాలా 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 వేల సంవత్సరాల కింద నుంచి వస్తున్న పరంపర అన్నమాట. జయతీర్థుడు, జ్ఞానసిద్ధు, ఈ పేర్లన్నీ కూడా మనకు ఫెమిలియర్ కాదు, మనం ఎప్పుడు వినలేదు వాటి గురించి. మనం మళ్ళీ ఎక్కడి నుంచి విన్నాము అంటే మాధవేంద్రపురి, ఈశ్వరపురి, చైతన్య మహాప్రభువే జన్మించింది 550-60 ఏళ్ళ కింద, అంతకంటే ముందు వచ్చిన వ్యక్తులు అన్నమాట వాళ్ళు. వచ్చి తర్వాత చైతన్య మహాప్రభు నుంచి ఆయన యొక్క శిష్యులు స్వరూప్ దామోదరుడు, శ్రీ రూప గోస్వామి, సనాతన గోస్వామి, వీళ్ళందరూ, తర్వాత మళ్ళా రఘునాథ దాస్ గోస్వామి, కృష్ణదాస్ గోస్వామి. ఈ రకంగా అది పరంపర. ఆ పరంపర వస్తూ గురు శిష్య పరంపరలో మనకు రీసెంట్ గా జరిగింది ఎవరు అంటే జగన్నాథ్ దాస్ బాబాజీ, తర్వాత భక్తి వినోద్ ఠాకూర్, తర్వాత గౌరకిషోర్ బాబాజీ, తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ సంతానం భక్తి సిద్ధాంత సరస్వతి భక్తి వినోద్ ఠాకూర్ యొక్క సంతానం కాబట్టి ఆయన ఇవ్వలేదు దీక్ష. అతన్ని గౌరకిషోర్ దాస్ బాబాజీని సేవించి ఆయన వద్ద దీక్ష తీసుకోమని చెప్తారనమాట. సో ఆ మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతికి మన శిలా ప్రభుపాద ఎవరైతే ఇస్కాన్ సంస్థాపకాచార్యులో భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుపాద ఆ పరంపర అంటే భక్తి ఆధ్యాత్మిక పరంపరలో ఆయన గురించి చెప్తాం. తర్వాత ఇప్పుడున్న మన వర్తమాన గురువులు అనేకులు అన్నమాట. ఇది ఆధ్యాత్మిక పరంగా. కానీ మనువు ద్వారా వచ్చిన సంతానం అదేంటే భౌతికంగా అది. కానీ వీళ్ళు ఇద్దరు కూడా చేయాల్సింది అంటే ఈ భగవంతుని యొక్క భక్తిని ప్రధానంగా లక్షణంగా పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పారు అన్నమాట. హరే కృష్ణ. ఓకే తల్లి. మాతాజీ, ఇప్పుడు మధ్వ సాంప్రదాయం వాళ్ళు మరి ఇప్పుడు మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ఫాలో అవుతారా? కాదు, అది బ్రాంచ్ అవుట్ అవుతుంది అనమాట.
ఒకే మూలం నుంచి చెట్టు వచ్చి కొమ్మలు ఏ రకంగా వచ్చాయో అది వేరే కొమ్మ, ఇది వేరే కొమ్మ. మన పూజా పద్ధతులు వేరు, ఆచార నియమాలు వేరు, అన్ని వేరు. హరే కృష్ణ మాతాజీ, రామానుజాచార్యులు కూడా ఏ ఏ బ్రహ్మ సంప్రదాయం మాతాజీ? కాదు, ఇది రామానుజాచార్య శ్రీ సంప్రదాయం. శ్రీ సంప్రదాయం. అంటే ఈ జిఎన్ భగవతత్వ విజ్ఞానము 4 రకాల అందుకే వాటిని 4 బోనఫైడ్ సాంప్రదాయాలు అంటారు. లక్ష్మీదేవి ద్వారా తెలుపబడినటువంటి జ్ఞానం, భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని అమ్మవారి ద్వారా తెలుపబడింది శ్రీ సాంప్రదాయం, దాని ఫాలోవర్స్ అంతా. ఓకే, బ్రహ్మ చెప్పింది ఒకటి, కుమారుల ద్వారా అంటే ఆ 4 కుమారుల ద్వారా చెప్పింది కుమార సాంప్రదాయం. తర్వాత శివుడి ద్వారా చెప్పబడింది రుద్ర సాంప్రదాయం. మళ్ళీ దాంట్లో ఎవరు ఫేమస్ అంటే మనము ఈ శ్రీ సంప్రదాయంలో రామానుజాచార్యులు అని చెప్తాము, కుమార సంప్రదాయంలో నింబార్కాచార్య అని చెప్తాము. ఈ రకంగా వాళ్ళ రుద్ర సంప్రదాయంలో శంకరాచార్య గురించి చెప్తాము. వల్లభాచార్యుడు కూడా రుద్ర సంప్రదాయానికి చెందినవాడు. అట్లా. హరే కృష్ణ. జిఆర్ స్వామి వాళ్ళు, జిఆర్ స్వామి వీళ్ళందరూ శ్రీ సాంప్రదాయం. శ్రీ సంప్రదాయం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎక్కడో చప్పుడు వినిపిస్తుంది నాకు. హరే కృష్ణ. ఓకే మాతాజీ, మనము లాస్ట్ చాప్టర్ లో చెప్పారు కదా, అంటే బ్రహ్మదేవుని శరీరం నుంచే వచ్చారు స్వయంభూ మనము అండ్ రూప, వాళ్ళు బ్రహ్మదేవుని శరీరం అనేసి. మరి ఇక్కడ సెకండ్ శ్లోకాలు విదురుడు ప్రశ్నిస్తాడు కదా మాతాజీ, ప్రియతనయుడైన అనేసి బ్రహ్మదేవుని, అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? రేపు ఎవరన్నా క్వశ్చన్ చేస్తాం మాతాజీ. అంటే భగవంతుడు అంటే ఇక్కడ బ్రహ్మ స్వయంగా సంతానోత్పత్తి కోసమే ఆ ఇద్దరిని సృష్టించారు. కృష్ణవేణి మాతాజీ మ్యూట్ లో కలరా ఇప్పుడు చెప్పండి మాతాజీ. నేను అందుకే మీకు ఆ 52, 53, 54 శ్లోకాలు ఎందుకు చదివినిపించాను అంటే 12th చాప్టర్ లో ఈ 13 చాప్టర్ ఈ ప్రశ్న విని ఈ డౌట్ రావచ్చు. మరి వాళ్ళిద్దరూ ఒకేసారి ఒకే దేహం నుంచి ఉద్భవించారు కదా, వాళ్ళు అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు అవ్వచ్చు కదా, ఎట్లా పెళ్లి చేసుకున్నారు, అది కరెక్టా అన్న ప్రశ్నకు సమాధానం మనకు ముందుగా అక్కడే చెప్పారనమాట. వాళ్ళు సోదరులు కాదు అని చెప్తూ వాళ్ళు ఎందుకు ఆ రకంగా బ్రహ్మ యొక్క దేహం నుంచి ఉద్భవించారంటే సంతాన ఉత్పత్తికే. అందుకని ఇక్కడ మనువుకు ఆ భార్య, మనువు వచ్చాడు, మనం వెంబడి మనువు భార్య కూడా అవతరిస్తుంది అనమాట. సేమ్ మనకి మళ్ళీ వీణా బాడీలో నుంచి కూడా మనకి పృథు అండ్ అర్చి ఇద్దరు వస్తారు కదా. సో అలా మాతాజీ, సో ఒక పర్పస్ కోసం వాళ్ళు ఒకేసారి వస్తారు ఇద్దరు. సో అందుకని వాళ్ళు ఏంటంటే అమ్మవారి రూపం అర్చి, భగవంతుడి రూపం శక్తావేశ రూపంలో ఆయన పృథు మహారాజు వస్తారు. సో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అంతేకాని అన్నా చెల్లెళ్ళు ఆ ఫీలింగ్ కాదు మాత్రం, ఒక బాడీలో నుంచి ఉద్భవించారు అంతే. మాతాజీ నాకు అది అర్థమైంది మాతాజీ, కానీ ఇక్కడ వర్డ్ వాడబడింది కదా, రేపు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కదా మాతాజీ. నాకు క్లారిటీ వచ్చింది మాతాజీ. ఆల్రెడీ అక్కడ ప్రభుపాద కూడా మెన్షన్ చేశారు కదా పర్పస్ లో, వాళ్ళు బ్రహ్మదేవుని పుత్రులు కాదు, ఆయన కూడా శరీరం అనేసి. ఇక్కడ సెకండ్ అనువాదంలో వచ్చింది కదా, విధులు చెప్తారు కదా, అంటే బ్రహ్మదేవుని స్వయంభూ మనువు అనేది. అది నాకు అనిపిస్తుంది. అంటే పత్నిగానే వచ్చింది ఆవిడ, ఆమె బ్రహ్మదేవుని దేహం నుంచి పత్నిగానే వచ్చింది. అందుకని ఆ పత్ని వచ్చినాక అతను ఏం చేశాడు, నెక్స్ట్ ఏం జరిగింది అని అడుగుతున్నాడు. అగో ఇదే కదా మాతాజీ, బ్రహ్మదేవుని ప్రియతనయుడకు స్వయంభూ మనువు ప్రియపత్నిని పొందిన పిదప ఏమి చేసినట్టు ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి ఆగిపోయింది ఏంటి? 12th చాప్టర్ చూసారు అంటే వీళ్ళిద్దరు రావడం వరకు వచ్చి ఆగిపోయింది. సో నెక్స్ట్ కంటిన్యూ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నాడు. అది నాకు అర్థమైంది మాతాజీ. నా పాయింట్ ఏంటంటే అక్కడ ఆయన కొడుకుగా ఎందుకు మెన్షన్ చేశాడని నేను అడుగుతున్నాను మాతాజీ. అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆయన అక్కడ వాళ్ళు బ్రహ్మదేవుని పుత్రుడు కాదు, వాళ్ళు కూడా బ్రహ్మదేవుని శరీరం నుంచి వచ్చారు సృష్టి కార్యం కోసం అని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎందుకు అలా మెన్షన్ చేయబడింది అని నేను అడుగుతున్నాను మాతాజీ. అదే మాతాజీ, జస్ట్ ఆయన నుంచి ఉద్భవించిన వాళ్ళందరూ ఇప్పుడు నారదుల వారిని ఎందుకు కొడుకు అంటున్నారు? మరి ఇప్పుడు ఆవిని కూడా కూతురు అనాలి అని మీరు అనుకుంటున్నారు, అదేనా? అక్కడ రాణి
రవిశేషం ఏంది అక్కడ ఖాయము అని చెప్పినప్పుడు ఇక్కడ కొడుకు అని ఎందుకు చెప్తున్నారు అంటుంది. అదే మాతాజీ, యాక్చువల్ గా బ్రహ్మదేవుడి కొడుకే కదా మాతాజీ మను అనేది. ఎవరైతే అందరిని సృష్టించారో అందులో ప్రియతనయుడగు అని ఎందుకు అన్నారు అంటే, ఆయనకి ఇష్టమైన కార్యాన్ని సక్రమంగా నెరవేర్చింది ఇతను కాబట్టి అందుకని ప్రియతనయుడగు అని పెట్టారు. అంటే కాకపోతే తనకి అక్కడ తనయుడని అని కాకుండా ఎందుకు అనేసి అంటుంది. కానీ అదేంటంటే ఒక ఆయన బాడీలో నుంచి వచ్చిన 10 మందిని కూడా పుత్రుల కిందే చూస్తాడు కదా. ఆయన మానస పుత్రుడైన నారదుడిని పుత్రుడనే అంటారు. సో ఆ విధంగా అన్నారు అని అనుకోవచ్చు కదా అని నేను చెప్తున్నాను. యా ఎందుకు ఆయన ప్రియతమ తనయుడు అనేది మనకి నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుంది రవిశేష మాతాజీ. ఎందుకు బ్రహ్మ యా ప్రభుపాదులు వారు చెప్పారు. అందుకే అది బహుశా రేపే తెలుసుకుంటాం మనం. ఓకేనా? హరే కృష్ణ. ఓకే మాతాజీ, పర్ఫెక్ట్ టైమింగ్ మనది. ఇంకెవరికైనా డౌట్ లేకపోతే మనం ప్రేయర్స్కి వెళ్ళిపోదాం. ప్రేయర్స్ తర్వాత చాంటింగ్. మాతాజీ నాకు చెప్పండి. న్యూ జాబ్ కోసం ప్లస్ నేను ఒకటి షేర్ చేసుకోవాలి మాతాజీ. మేము షిఫ్ట్ అయ్యాం, రికార్డ్ అవుతుంది మాతాజీ. తమరి మాతాజీ రికార్డ్ ఆఫ్ చేయరా? రికార్డింగ్ ఆపారా? దామోదరి లేనట్టుంది.